Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. చాలా చాలా క్యూట్ గా చాలా బ్యూటీగా మా ఊర్రా ఇది అదేటట్టుగా చాలా చక్కగా మంచి మంచి సాంగ్స్ తో మనందరిని ఎంటర్టైన్ చేస్తున్నటువంటి పల్లెటూరు కుర్రలు అందరూ వచ్చేసారండి. హాయ్ కుర్రోళ్ళు. మళ్ళీ పాడుకేమో ఇంత పెద్దవాళ్ళతో నీకేంటి పని? సాలరీ ఇస్తున్నారా? ఒక ప్లేట్ నూడిల్స్, ఎగ్ పఫ్. వీడియోలో కూడా అదే చెప్పాడు కదా. ₹1 బిల్ల, హ్యాపీ హ్యాపీ బిస్కెట్ల కూడా, బాదం జ్యూస్. కుడుకుడు రాకెట్ కన్నా ఫాస్ట్ ఉన్నారా బుడ్డోడను? రాకెట్ ని కింద పాడుతా. పల్లెటూరు కుర్రోలు అని ఎవరు పేజ్ ఓపెన్ చేశారు? ఎవరు ఆ పేరుని నామకరణం చేశారు? దాన్ని నామకరణం చేసింది మొత్తం మా డైరెక్టర్ ఖదీరు. మొత్తం ఆయన చేతిలో నడుస్తుంది, మేము యాక్టర్లు అంతే. ఇంట్లో ఏమనలేదా? ఇంట్లో వాళ్ళు ఏమనలేదు, కానీ బయట వాళ్ళు ఉంటారు కదా ఊర్లో వాళ్ళు, అరే వాడేంద్ర చిల్లరగాన్లక అంతా చిల్లర చేసుకుంటా ఆ వీడియోలు, ఏదైనా పని చేసుకుంటున్నారు కదా పని చేసుకొని బతుకమని, ఎందుకు ఆ వీడియోలు అవసరమా అది అని చాలా మంది అన్నారు. మాది బైనపల్లె, అంటే నాది హరిది మా డైరెక్టర్ ఒకటే ఊరు అనమాట. సో మాకంటూ పొలం అంటూ ఏం లేదు, ఇంకా కూలి పనికి వెళ్ళడం. నాకు పెళ్ళి అయింది. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? 50-50. ఊర్లోనే అమ్మాయిది, ఇంటి పక్కనే అక్క కూతురు. కొంచెం లవ్ చేసావు అయితే. నా పేరు హరిప్రసాద్ మేడం. 10th దాకా చదివి ఇంకా అప్పుడు కరోనా వచ్చి అప్పుడు స్టాప్ చేసిన స్టడీ. ఇంకా పోలే, స్టడీకి పోలే. తర్వాత ఫోటో ఫిల్మ్ నేర్చుకోమని మా డైరెక్టర్ నేర్పించింది నాకు. ఫోటో ఫిల్మ్ నేర్పించింది కానీ ఆయనే. అందుకే చెరువులో కూడా ఇలా తీసేస్తున్నావా? ఈ దీంట్లోగానే పెద్ద చేసింది ఆయనే మాకు. నా పేరు పరశురామ్, అమ్మ ఉంది, అన్న వదిన. నాన్న 11 ఏళ్ళ వయసు. ఫ్యామిలీస్ ప్రాబ్లమ్స్ అన్నీ ఎవరెవరమన్నా కూడా వీళ్ళ దగ్గర రాగానే ఆటోమేటిక్గా మర్చిపోతాను. అది మేడుకొండ గ్రామం మేడం. మా ఊర్లో ఒక టీం ఉందన్నమాట. చూడడానికి పోతే వాళ్ళు ఏమంటుంటారు అంటే, అరా నువ్వు ఉంటే మాకు తీయబుద్ధి కాదు నువ్వు అంటుంటారు అనమాట. ఒకరోజు కదిరన్ననే ఇంకా ఫోన్ చేసి, అంటే నా యాక్టింగ్ చూసి అన్న ఫోన్ చేసినాడు, అరా వస్తావరా రేపు అంటే, అన్న ఇంకా సరేలే అని పోయినాను. ఇంకా ఆ రోజు నుంచి వచ్చేసినాను. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా ఈరోజు నాతో పాటు చాలా చాలా క్యూట్గా, చాలా బ్యూటీగా, సో అన్నిటికన్నా హ్యాండ్సమ్గా రెడీ అవుతూ మా ఊర్రా ఇది అదేటట్టుగా చాలా చక్కగా మంచి మంచి సాంగ్స్తో, మంచి ఎంటర్టైన్మెంట్తో, ఎన్నో స్క్రిప్ట్స్ చేస్తూ మనందరినీ ఎంటర్టైన్ చేస్తున్నటువంటి పల్లెటూరు కుర్రోలు అందరూ వచ్చేసారండి. సో ఇంతకీ వీళ్ళ పేరు ఎందుకు పల్లెటూరు కుర్రోలు పెట్టుకున్నారు అనేది నాకు ఇప్పటికి ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఉంది. కానీ స్క్రిప్ట్ చేయడం అంత ఈజీ కాదు, రైటింగ్ అంత ఈజీ కాదు, యాక్ట్ చేయడం అంత ఈజీ కాదు, అంది ఎడిటింగ్ చేసి అవుట్పుట్ని అంత బ్యూటీగా తీసుకురావడం అంత ఈజీ కాదు. అసలు వీటన్నిటి వెనకతల వీళ్ళ పడుతున్న హార్డ్ వర్క్ ఏంటి, అండ్ వీళ్ళ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మన కుర్రోళ్ళు అందరితో మాట్లాడేయాలి. హాయ్ కుర్రోళ్ళు. అమ్మడి అమ్మ, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయేలా అరిచారు. వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు ఎనర్జీగా ఉంది. నానా అరే ఓకే ఓకే ఓకేనా? షూర్ కదా? అంటే ఒక్కసారిగా హాయ్ అన్నవి అనగా భయం వేసింది. అవునా? నాకు భయం వేస్తుంది చూస్తుంటే. ఇలా నవ్వితే హాయిగా ఉంది. ఓకేనా? అలాగే నవ్వాలి. అగ్గో మళ్ళీ ఓకే ఓకే సీరియస్ గా చెప్తున్నట్టుంది. ఒకసారి చెప్పరా, మళ్ళీ సీరియస్ గా పెట్టాడు. ఓకే సీరియస్ గా లేదు మేడం, ఏం లేదు సీరియస్. మళ్ళీ ఇప్పుడే లేదన్నాడా? అంటే కోపం ఉంది? లేదు లేదు. మరి ఉందా అంటే నువ్వు అన్నావు. అదిగో మళ్ళీ సీరియస్ గా పెట్టాడు. కోపం ఏం లేదు. కోపం ఏం లేదు, నిజమే కదా? ఫుల్ కామెడీయే కదా? ఫుల్ కామెడీ. అట్లా ఫన్ పర్సన్ అనమాట. అదే ఫన్ అంత ఎంటర్టైన్ చేస్తాడు, ఇంతమంది ఫ్యాన్స్ పెట్టుకొని. మరి ఎందుకు
ఓకే మ్యామ్. అంటే కొద్దిసేపు రంగంలోకి దిగితే ఆటోమేటిక్గా అది అమ్మో అంటే నా మీద పంచులు రెడీ చేశారు. లేదు లేదు. చెప్పు బ్రో, నిజం చెప్పమా? అటేం లేదు మేడం, చెప్పేటప్పుడు కానీ మంచిగా యాక్టివ్గానే ఉంటాను, ఇట్టనే ఉంటాను అనమాట. ఇట్టనే ఉంటాం. చెప్పేటప్పుడు ఏమో రఫ్గా చెప్తాను. అలా ఎలా చెప్తావు? అలా రఫ్గా చెప్తే భయం వేస్తుంది కదా. చూడు, మీ వాళ్ళకి అంత నవ్వు వస్తుంది అంటే మరి నేను ఇక్కడ కూర్చున్నదాన్ని, మరి నేను ఎన్ని రకాలుగా ఆలోచించాలి. ఓకే మాట్లాడచ్చు. ఓకే. సూపర్. సో ఏంటి గాయస్, మొత్తానికి పల్లెటూరు కుర్రోలు అని ఎవరు పేజ్ ఓపెన్ చేశారు, ఎవరు ఆ పేరుని నామకరణం చేశారు? దాన్ని నామకరణం చేసింది మొత్తం మా డైరెక్టర్ ఖదీరు. మొత్తం ఆయన చేతిలో నడుస్తుంది, మేము యాక్టర్లు అంతే. మొత్తం నామకరణం చేసింది, ఏంది ఛానల్ పెట్టింది మొత్తం మా డైరెక్టర్. ఎందుకు, ఏ ఊరు మంది? ఒక రోజు ఒక ఊరు అనమాట. మనది గద్వాల డిస్టిక్, ఐజా మండలం. నాది కిసాన్ నగర్, ఇల్లది బైనపల్లె, వాడిది మేడికొండ, వాడిది రాజపురం. ఆ పిల్లగాంది ఐజా. పిల్ల ఉంది ఐజా. పిల్లోడేనా? పెద్దోడే కానీ పిల్లోడ్లా ఉంటాడు. ప్రపోజల్ చేస్తున్నాడు, వంగుతున్నాడు, ఐ లవ్ యూ అంటున్నాడు. అమ్మో సిగ్గేదంతా. సిగ్గుపడుతున్నావా నాయన? ఎందుకు సిగ్గుపడుతున్నావు? మలక్కలు తిరుగుతుంటే కుర్రాడోయ్ అని పాడాలి ఇప్పుడు నేను, కాదా? ఏ ఊరు? ఐజా మండలం, గద్వాల జిల్లా. గద్వాల్. సరే, నీ ఏజ్ ఎంత? 13. సార్ నిలబడా. 13 years నీకు? ఓ మై గాడ్. సరే కూర్చో. ఎంత క్యూట్గా ఉన్నావో. ఇంతకీ ఏం క్లాస్ చదువుతున్నావు? 5th class. 5th class చదువుతున్నావా? మరి ఇంత పెద్దవాళ్ళతో నీకేంటి పని? నాకా వీడియోలు తీసే పని. సరే, నీకు మరి నువ్వు కష్టపడి వర్క్ చేస్తున్నావు కదా, సాలరీ ఇస్తున్నారా? ఒక ప్లేట్ నూడిల్స్, ఎగ్ పఫ్. వీడియోలో కూడా అదే చెప్పాడు కదా. అదే తినేదాడు. ₹1 బిల్ల, హ్యాపీ బిస్కెట్ల కూడా, బాదం జ్యూస్, బాదం జ్యూస్, కురుకురు. కురుకుడు కూడా. సరే, మన సుమన్ టీవీలో ఈ వీడియోలన్నిటికీ కూడా నూడిల్స్, రోజుకు ఒక ప్లేట్ నూడిల్స్, రోజుకు ఒక 3 ప్యాకెట్లు కురుకురేలు, బాదం మిల్క్, బాదం తీసుకో. 50 బిస్కెట్ ప్యాకెట్ కన్నా ఇంకా మంచి బిస్కెట్ ప్యాకెట్స్. 50 వద్దు, హ్యాపీ. ఏం కావాలి? హ్యాపీ హ్యాపీ అంట. ఓ 50 రూపాయి బిల్ల. నీ రూపాయి బిల్లు ఎందుకు? ముందులేకి వేసుకుంటే హుండీలో వేసుకుంటాడా? అంటే డిబ్బీలో దాచుకుంటాడా? సరే, రోజుకి 10 రూపీస్ ఓకేనా? 10 రూపీస్ వద్దు. 1 రూపీ అయితే నువ్వు 10 రోజులకి 10 రూపాయలు వస్తుంది. అదే 10 రోజులది 10 రూపాయలు ఒకే రోజు వేసుకో, 10 కురుకురే ప్యాకెట్లు వస్తాయి. 100 రూపాయలు ఒకేసారి వేసుకుంటా. 100 రూపాయలు ఒకేసారి వేసుకుంటావా? రోజు సరే. 100 రూపాయలు. రోజు 100 రూపాయలు. ఆడి అమ్మో, సాలరీ పెంచాడు రోయ్ సుమన్ టీవీ అనగానే. సరే, రోజుకి 100 రూపీస్, ప్లేట్ నూడిల్స్, ఒక పఫ్. ఒకటి చాలా, రెండా? కూల్ కేక్, కూల్ కేక్ కూడా, చాక్లెట్ ఫ్లేవర్. ఓ చాక్లెట్ ఫ్లేవర్. ఓకే, ఇంకా ఇంకా చికెన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ వద్దు. మటన్ బిర్యానీ. చిన్న బైక్ పెట్రోల్ది. చిన్న బైక్ పెట్రోల్ అంట. చిన్న బైక్ పెట్రోల్ దా? ఏ డీజిల్ బైక్ కూడా ఉందా? ఉంది, అది దాని పేరు నాకు తెలియదురా. ఆ ఛానల్ పేరు ఉంది. దాంట్లో చిన్న బైక్ ఉంది, పెట్రోల్ది. ఆ బైక్ ఇగ్గుతే మళ్ళీ లేసుకొని వాళ్ళ బండి. చెప్పు, ఇప్పుడు చెప్పు ఏంటి? బండి చిన్నది, ఇగ్గుతే బండి నడప. లేపి నడుపుతావా? బండి లేస్తుందా, నువ్వు లేచిపోతావు పైకి? నానే లేపుతా. నువ్వే లేపి బండిని తోలుతావా? గాల్లో ఎగురుతావు తెలుసా? ఎగరం. ఆ బండికి నానంటే భయం. ఓ, ఆ పెట్రోల్ బండికి నువ్వంటే భయమా? ఓహో, ఇది నేను ఎప్పుడు చూడలేదు. నేను బెంగళూరు పోయినాక ఆ బండి కాడ ఉంటే లేపినా. నువ్వు బెంగళూరు వెళ్తా బండి ఉందా? బెంగళూరు. ఇక్కడ ఎవరు తీసుకెళ్ళారు నేను ఇక్కడ వాళ్ళు బెంగళూరు? మా నాన్న. నాన్న తీసుకెళ్ళారా? సూపర్.
అయితే వీడియోలు బాగున్నాయా? బాగా బాగా. చేస్తున్నా. నీకు బాగా. ఫ్యాన్స్ బయట చాలా మంది ఉన్నారు కదా. అవు. వీళ్ళందరికన్నా నీకు ఎక్కువ ఉన్నారే. ఉమ్. సినిమాల్లో అవకాశం వచ్చింది అనుకో వెళ్తావా? వెళ్తా. ఉమ్? ఎవరు ఏ హీరో అంటే ఇష్టం నీకు? నాకా ఉమ్. రెబల్ స్టార్ ప్రభాస్. అబ్బో, రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ఇష్టమా? మామూలుగా లేదైతే వ్యవహారం, అంతేనా? ఇప్పుడు అక్కడ బ్యూటిఫుల్ గర్ల్స్ ఇద్దరు వచ్చారు. ఉమ్. ఓ, మరి ఏంటి, అక్క అని పిలుస్తావా, ప్రపోజ్ చేస్తావా? ప్రపోజ్ చేస్తా. డైరెక్ట్ ప్రపోజే తప్పు. అసలు కనీసం నువ్వు చూస్తావా వాళ్ళని? చూడకుంటే ఇప్పుడు వస్తాయి కదా చూసా. వచ్చిర్రా చూడు ఒకసారి. చూసిన మీరు ఎక్కడున్నారు? వాళ్ళేవా ఒక్క ధైర్యం ఉంటే వెళ్ళి ప్రపోజ్ చేయి. చేస్తా. ఇద్దర్లో ఎవరికి ప్రపోజ్ చేస్తావు చూస్తాను. ఇల్లు ఇద్దరు చేస్తా. ఇద్దరికి ప్రపోజ్ చేస్తా. మీకు కూడా చేస్తా. తమ్ముడు అని పిలిచాను కదరా. ఇద్దర్లో ఎవరికి ఒక్కరికి ప్రపోజ్ చేస్తావు? వెళ్ళి ఇద్దర్లో ఎవరు బాగున్నారు, వెళ్ళి నీకు ఎవరు నచ్చారు? అబ్బా సిగ్గు. ఆ? చూస్తా ఇల్లు. అదేంటి ఇప్పుడే ఇద్దరికి ప్రపోజ్ చేస్తా అన్నాడు కదా, ఇప్పుడు నేను ఎలా అంటున్నావు? లాస్ట్కి లాస్ట్కి ప్రపోజ్ చేస్తావా? సరే ఒక కురుకురే ఇమ్మంటానైతే. కురుకురు వద్దు. మన ఏం కావాలి నీకు? కురుకురే వద్దంటే ఉమ్. ఆ. చెప్పురా, ఏం కావాలో చెప్పు మరి. హ్యాపీ హ్యాపీ ఇచ్చేది కాదు. రూపాయి బిల్ల. రూపాయి బిళ్ళ కావాలా? మరి వాళ్ళు రూపాయి తెచ్చారో తేలేదో? స్కూల్కి సరే పేస్ట్రీ కావాలి అంతే కదా. ఓకే డన్. అయితే నువ్వు ప్రపోజ్ చేయాలి అంటే జస్ట్ కూల్ కేక్ ఇస్తే ప్రపోజ్ చేసేస్తావు నువ్వు. స్కూల్కి ఇవ్వకుండా కూడా ప్రపోజ్ చేస్తా. అక్కడికి వెళ్ళి కూర్చోడమే. అమ్మో, ఇక్కడ ఒక ఫ్లవర్ పట్టుకొచ్చాడు రెడీగా. అమ్మ పొడంకాయ మామూలుడి కాదు నువ్వైతే కదా. మళ్ళీ పాడుకి ఏమనుకుంటా. ఎలా భరిస్తున్నారు అసలు? వాడు అలా చేస్తుంటే మాకు కూడా వీడియోస్ లో కొంచెం కామెడీ ఆనందంగా ఉంటది కాబట్టి అట్లే ఆ? వాడు ఉంటే మాకు పని కనపడదు అనమాట. ఆ. వాడు ఉంటే వాడు వేసే పంచలకి మామ నక్కుంటా పని సులభంగా చేసుకుంటూ పోతాం. అంతే. ఆ. బా సూపర్. ఇంత మంచి రీచ్ వస్తుంది, ప్రతి ఒక్కరికి మంచి ఫాలోవర్స్ ఉన్నారు కదా. మీకు మీ ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వచ్చు, యాక్టర్స్ కానీ చాలామంది మీరు నచ్చే వాళ్ళు ఉంటారు, లేకపోతే మీరు ఇష్టపడే ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉంటారు. మీరు అప్రోచ్ అవ్వడం కానీ అలా మీకు నచ్చి మిమ్మల్ని నచ్చి పెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇన్స్టాగ్రామ్లో? ఉన్నారా? చెప్పరా, నువ్వు లిస్ట్ చెప్పు. అసలు నువ్వు స్కూల్కి వెళ్తున్నావా? వెళ్తా. నిజం చెప్పు. నిజంగా వెళ్తా. మా స్కూల్లో కూడా అటెండెన్స్ పోయి చూడండి ఉంటా నా పేరు. ఎంత ఇచ్చి మేనేజ్ చేస్తున్నావు? రూపాయి బిల్ ఇచ్చావా లేకపోతే కూల్ కేక్ ఇచ్చావా? రూపాయి బిల్ల రూపాయి బిల్ ఇచ్చి అటెండెన్స్ మేనేజ్ చేస్తున్నావు కదా నువ్వు. కాదు, ఆ, స్కూల్లోనే చదువుతా. స్కూల్లోనే చదువుతున్నావా? ఇంట్లో చదవట్లేదా నువ్వు? ఇంతగానో చదువుతా. ఆ, కొంచెంసేపు చదువుకొని, కొంచెంసేపు ఆడుకొని, కొంచెం మసీదు పోయి, కొంచెంసేపు తినుకుంటా, కొంచెంసేపు చాయ్ తాక్కుంటా, కొంచెంసేపు ఫోన్ రీల్స్ చూసుకుంటా. అమ్మో, బుడ్డోడికి ఫోన్ కూడా ఉందా? ఉంది. అంతగా యూజ్ చేయను, ఇది తెచ్చలేను. మీరు అంతగా వస్తాడంటే నాకు తెలియదు ఎవరు చేస్తున్నారు అని, అందుకే తేలా ఫోన్. అంటే నేను నెంబర్ నీకు అడుగుతాననే కదా. నెంబర్ కాదు, ఇప్పుడే చెప్పాలంటే చెప్తా. రాకెట్ కన్నా ఫాస్ట్గా ఉన్నారా బుడ్డోడా నువ్వు? రాకెట్ని కింద పాడుతా. హే భగవాన్, ఇంకా నయ్యో. ఓకే 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 ఓకే, వద్దు అలాంటివి చేయొద్దు. రాకెట్ని కొన్ని కోట్లు పెట్టి రెడీ చేస్తారు, నువ్వు అలాగా పడి పారదొబ్బుతా అంటే ఎలా? దాన్ని లేపుతా మళ్ళా. నేను రాకెట్ మీద కూర్చోబెట్టా, రాకెట్ లోపల కూడా వద్దు. రాకెట్ మీద బాగా ఎంజాయ్ ఉంటుంది. ఫోన్ చూసుకుంటా, గేమ్ ఆడుకుంటా, గాలి చల్లగా వస్తుంది, అన్ని పండుకుంటా. ఇంకా రాకెట్ మీద అది ఇంత ఇస్రామ్ ఉంటుంది పండుకునే. నాకు గింత ప్లేస్ చాలు నాకు పండుకునే. ఎంత ప్లేస్ చూడాలి? దాన్ని కడుచుకుంటే ఎత్తే రాకెట్ని కడుచుకొని ఇంకా నిద్రపోతా. సరే నీకు అడుగుతా, ఒక్కొక్కరి గురించి ఏం చెప్తా, ఒక్కొక్కరి సీక్రెట్లు చెప్పాలి నాకు. సీక్రెట్లా? ఆ. ఎక్కడి నుండి స్టార్ట్ చేద్దాం, ఎవరి నుంచి స్టార్ట్ చేద్దాం? ఏంటవి? ఒక సీక్రెట్ అంటే ఏంటవి అంటావేంటి? అదే ఏం చెప్పాలా? అదే చెప్తా. ఈయనకి ఆ, ఫాలోవర్స్ ఎంతమంది? ఆ.
నాకు మర్చిపోతుంది. అలా ఎలా చెప్పాలా? మరి చెప్పాలి. ఈ సీక్రెట్ మీరు చెప్పండి, అందరి సీక్రెట్ నాకు చెప్తా. అంటే ఏమని చెప్పాలా సీక్రెట్? కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. చెప్తా. ఏం మాట సీక్రెట్ మరి సీక్రెట్ అంటే చెప్పాలి కానీ మీరు సీక్రెట్ చెప్పండి అప్పుడు అన్న సీక్రెట్ చెప్తాను ఎవరైనా అంటారా? చెప్తా. మరి చెప్పు మరి. ఆలోచించా. సరే ఈ లోపు నువ్వు ఆలోచిస్తూ ఉండి ఈ లోపు అన్నలతో మాట్లాడతాం. ఓకే. అబ్బా 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 అబ్బా. మీకు ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వచ్చు, యాక్టర్స్ కానీ ఎవరైనా మీకు పర్సనల్గా పింక్ చేశారా మీ వీడియోస్కి? పర్సనల్గా ఏం లేదు, మామూలుగా చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఒక్కొక్కసారి మీట్ అయ్యి కొన్ని మా కదిరానని అడుగుతారు అనమాట. కొన్ని ఏమైనా ప్రాబ్లమ్స్ అవి ఇవి ఇట్లా వాటి పరంగా ఒకటే ఇది చేసుకుంటాం అంతే. అంతే. సో మీరు పర్సనల్ లైఫ్స్లో మీరు ఫ్యామిలీ గురించి అంటే పేరెంట్స్ గురించి కానీ మీ ఎడ్యుకేషన్ ఏంటి చెప్పండి. నేను 10th కంప్లీట్, నాది 10th పాస్. ఇంకా కొంచెం ఫ్యామిలీ ఇబ్బందుల వల్ల నేను వర్క్ నేర్చుకోవడానికి వెళ్ళాను. గ్లాస్ వర్క్, కర్నూలులో గ్లాస్ వర్క్ నేర్చుకున్నా. ఇంకా గ్లాస్ వర్క్ నేర్చుకొని ఊర్లో వచ్చి సొంతంగా చేద్దాం అనే మూమెంట్లో ఇంకా కొంచెం డబ్బులు లేక వేరే వాళ్ళ దగ్గరికి పనికి మళ్ళీ అప్పుడు కూడా కూలికి వెళ్తే అట్లా కూలికి వెళ్ళుకుంటా ఇంకా మా డైరెక్టర్ కదీరు, అరే ఒకసారి రారా ఇట్లా ఒకటి చిన్న రీల్ చేద్దాం అంటే, మేమేం దీన్ని ఎదగాలనేది ఏం చేయలేదు, ఫస్ట్గా క్యాజువల్ చేద్దాం, ట్రై చేద్దాం, అందరు ట్రై చేస్తున్నాడు, మనం కూడా ట్రై చేద్దాం అంటే సరే అని పోతే అప్పటి నుంచి ఇంకా ఈ ఫీల్డ్లోకి వచ్చి కొంచెం అట్లే ఫేమస్ అయింది. ఇంట్లో ఏమనలేదా? ఇంట్లో ఫస్ట్లో అంటే ఇంట్లో వాళ్ళు ఏమనలేదు, కానీ బయట వాళ్ళు ఉంటారు కదా ఊర్లో వాళ్ళు, అరే వాడేంద్ర చిల్లరగాన్లక అంతా చిల్లర చేసుకుంటా ఆ వీడియోలు, ఏదైనా పని చేసుకుంటున్నారు కదా, పని చేసుకొని బతకమని, ఎందుకు ఆ వీడియోలు అవసరమా అది అని చాలామంది అన్నారు. ఇప్పుడు వాళ్ళు అన్నప్పుడు పేరెంట్స్ కూడా కొద్దిగా అది కూడా కరెక్ట్ కదరా, జనాలు అందరూ అంటున్నారు మర్యాదలు పోతున్నాయి, ఎందుకు ఆ వీడియోలు, పని చేసుకో ఊక పని పోతున్నావు కదా అన్నారు. కానీ నేనే ఇంకా వదులుకోలేక అట్లే వాళ్ళు అన్నా కూడా అట్లే ముందుకెళ్ళా. ఇప్పుడు కళ్ళంటి వాటర్ ఎందుకు వస్తున్నాయి అంటే అది ఏముంది, ఏంటి బాధ ఏంటి, ఎందుకు కళ్ళంటి వాటర్ ఎందుకు వస్తున్నాయి? పేరెంట్స్ గురించా లేకపోతే దేనికోసం? చాలా కష్టపడి పైకి వచ్చాం. ఇంకా ఎంతోమంది ఎన్నో మాటలు అంటే కూడా అట్లే ముందుకు వచ్చి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నామంటే చాలా గర్వకారణంగా ఉంది. ఇంకోటి, ముందుగా సుమన్ టీవీ ఆడియన్స్ కానీ సుమన్ టీవీ స్టాఫ్ కానీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. ఎందుకంటే ఎంతో గొప్ప డైరెక్టర్లు కానివ్వండి, గొప్ప యాక్టర్ కానీ, ఎంతో గొప్ప మహనీయులు వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూ ఇచ్చారు. మేము మా పల్లెటూరు కుర్రాల టీము ఈ మన సుమన్ టీవీ స్టూడియోలో వచ్చి ఇంటర్వ్యూ ఇస్తున్నామంటే మాకు చాలా గర్వకారణంగా ఉంది. మేడం మీకు కూడా ధన్యవాదాలు. చాలా థ్యాంక్ యూ. సరే నువ్వు ఎందుకు బాధపడతావు ఫస్ట్ అది చెప్పు, తర్వాత అందరికీ థ్యాంక్స్ చెప్తాం. అదే అట్లా ఉన్నందుకే ఈ స్టేజ్లో కూర్చున్నా కదా, అప్పుడు వదిలేసుకుంటే ఈ స్టేజ్కి రాలేకపోయేవాడిని కదా అని కొంచెం అది గుర్తు చేసుకొని కొంచెం బాధ అనిపిస్తుంది. ఇప్పుడు అమ్మ నాన్నని బాగా చూసుకుంటున్నావా లేదా? బాగా చూసుకుంటా. వాళ్ళే నిన్ను చూసుకుంటున్నారా? ఇంకా లేదు. లేదు ఇప్పుడు ఫోన్ చేస్తా మరి. మా నాన్న మ్యాటర్ పక్కన పెట్టండి కానీ మా అమ్మని బాగా చూసుకుంటా. అమ్మని బాగా చూసుకుంటున్నావు కదా, వెరీ గుడ్. మీ పేరెంట్స్? నా పేరు యాక్చువల్లీ దేవేంద్ర అక్క, మాది బైనపల్లె. అంటే నాది హరిది మా డైరెక్టర్ ఒకటే ఊరు అనమాట. సో మాకంటూ పొలం అంటూ ఏం లేదు, ఇంకా కూలి పనికి వెళ్ళడం. నాకు పెళ్ళి అయింది, ఒక బాబు 2 years బాబు. 5 years 5th class చదువుతున్న బాబు లేడు. సో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల తొందరగా చేసుకున్నా. అమ్మ మ్యారేజా రెండ్ మ్యారేజా? 50-50. సో అంటే ఊర్లోనే అమ్మాయిది, ఇంటి పక్కనే అక్క కూతురు. కొంచెం లవ్ చేసావు అయితే. కట్నం వచ్చిందా, కట్నం రాలేదా? కట్నము తీసుకోలేదు, అంటే లవ్ మ్యారేజే. ఓకే. సో అమ్మ, నేను, నా కొడుకు, మా వైఫ్ ఉంటాము. ఇంకా అందరు వాళ్ళు కూలి పనికి వెళ్తారు, నేను కూడా కూలి పని చేసిన. ఇంతకుముందు ఇదే హైదరాబాద్లోనే చేసిన, మామూలుగా పెయింటింగ్ వర్క్ కావాలా. సో ఇంకా ఊరికి వచ్చి ఎంతసేపు ఉన్నా మనము సిటీలో బతకాలేము మన వాళ్ళు అని ఊరికి వచ్చేసి అదే పని ఉన్నప్పుడు పని పోకుండా చిన్నగా ఏదో ఫోటో ఫీల్డ్ అది ఉన్నప్పుడు అది, పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు పెళ్ళి కూడా వినుకుంటా ఇది చేస్తే ఒకనొక టైంలో మన కదీరు పిలుచుకొని ఇట్లా రీల్స్లో అట్ట ఇట్లా స్టార్ట్. అందరికి ఖదీర్ గారు లైఫ్ ఇచ్చారు. అది గట్టిగా బల్లగుద్ది మరి చెప్తాను. సూపర్. నా పేరు హరిప్రసాద్ మేడం. అమ్మ నాన్న ఇంకా పొలం పని చేస్తుంటారు అంతా. నేను అంటే అందరి పేరెంట్స్ పొలం పని పొలం పని అందరు రైతులమే. 10th దాకా చదివి ఇంకా అప్పుడు కరోనా వచ్చి అప్పుడు స్టాప్ చేసిన స్టడీ. ఇంకా స్టడీకి పోలే ఇంకా తర్వాత ఫోటో ఫిల్మ్ నేర్చుకుందామని మా డైరెక్టర్ నేర్పించింది. నాకు ఫోటో ఫిల్మ్ నేర్పించింది కానీ ఆయనే నా లైఫ్ నిమ్మడి పెట్టింది. కానీ అందుకే చెరువులో కూడా ఇలా తీసేస్తున్నావా? చూడు ఏదో ఒక రోజు కెమెరా పడేసావు.
ఆయనే నేర్పించిండు. అది ఫోటో స్టూడియోకి వెళ్ళిన తర్వాత రీల్స్ తీసుకుంటా రారా తీద్దామంటే ఈ దీంట్లోగానే పెద్ద చేసింది ఆయన్నే. మాకి పేరు నిమ్మడి పెట్టింది ఆయన్నే. మాకి మంచిగా హీరోయిన్స్ అందరితో డాన్సెస్ ఎరకొడేస్తున్నావు కదా. లేదు మేడం, ఏ నిజం చెప్పు. అది మన ఊర్లో కాంపిటీషన్ జరిగింది అప్పుడు. అంతే అంతే. ఏదో గర్ల్ ఫ్రెండ్ అంటున్నాడు. ఎవరు వానికేం తెలియదు మేడం అప్పుడు. ఎప్పుడన్నా నేను వానికి గర్ల్ ఫ్రెండ్ ఉన్నాడు కానీ మాకు లేదు. ముగ్గురు మెయింటైన్ చేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ముగ్గురుని 6 మంది మొత్తం. సిగ్గు చూడాలి. ఏం సిగ్గుపడుతున్నావురా. వాడు మొన్న ఇంటర్వ్యూ అంటే మెడంగానే ప్రపోజ్ చేసినాడు. ఏంటో ముగ్గురు పేర్లు నువ్వు చెప్తావా అని చెప్పమనాలా? చెప్పదు అంటున్నాడు. చెప్పు, పర్లేదు చెప్పు. చెప్పు ఏమైనా చెప్పు. బా చూసా చేతి అక్కడ షర్ట్ మడత పెడుతున్నాడు. ఓకే, సో అలా పేరెంట్స్ అంతా ఓకేనా? ఓకేనా. నా పేరు పరశురామ్, అమ్మ ఉంది, అన్న వదిన. నాన్న 11 ఏళ్ళ వయసులోనే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల చనిపోయింది. ఓకే ఓకే. ఇంకా డిగ్రీ చేస్తున్నాను. అయితే ఇంకా అన్న వదిన కొద్దిగా ఏర్పడపోయినారు. అమ్మ నేను ఒక ఇంట్లో ఉంటున్నాం. ఇంకా నేను డిగ్రీ చదువుతూ ఇంకా మా కదిరన్న నువ్వు రీల్స్ చేసుకునిగా అప్పుడప్పుడు రారా చదువుకుంటైనా పర్లేదు అని చెప్పింది. సో చదువుకుంటూ రీల్స్ చేసుకుంటున్నా. ఇంకా చిన్న వర్క్ కూడా చేసుకుంటున్నాం. బైక్లు, సెకండ్ హ్యాండ్ బైక్లు అక్కడిక్కడ హైదరాబాద్ నుంచి ఇక్కడ మా ఊరికి తరలించడం, అది వర్క్ చేసుకుంటూ ఇంకా ఇవి రీల్స్ చేసుకుంటున్నాం. మరి ఎందుకు కరెంట్ వాటర్ వచ్చింది ఇందాక? ఇంకా వాటర్ అంటే చెప్పలేని ఎన్నో ఉన్నాయి మా బాధలు. ఏంటంటే ఒకప్పుడు ఎట్టి తిరుగుతావు, ఏమి పనికిరాని పనులు చేసుకుంటా, చదువు లేదు. ఒకప్పుడు కూడా చదువు కూడా బంద్ చేసినాం మేము. ఒక 5 years వదిలేసినాం. డిగ్రీ కూడా ఏం చేయలేవు. ఇంటర్ వరకే స్టాప్ చేసి డిగ్రీ ఏం చేయలే. ఒక 3 ఏళ్ళు ఇదే ఫీల్డ్ మీద రీల్స్ మీద కొద్దిగా తిరిగిన. ఇంకా రీల్స్ చేస్తుంటే కూడా ఏం ఎట్టి తిరుగుతావు, ఏం పని పాట లేదు, రేపు నాన్నకి పిల్లని ఎట్టిస్తారు, అది ఇది అని కొద్దిగా టార్చర్ ఎక్కువైంది మ్యామ్. ఇంకా ఆ టార్చర్లో కొన్ని ఇంట్లో గొడవలు కూడా అయినాయి. ఇంకా ఈ రీల్స్ ఎప్పుడైతే కదిరన్న ఇది నువ్వు రారా అవన్నీ నువ్వు పట్టించుకోవద్దు అది అని చెప్పడం వల్ల నేను అట్లే వెళ్తూ ఓపిక బట్టి చేసుకుంటూ వస్తే ఈ టైంకి ఇక్కడ మీ ముందర ఉన్నా మ్యామ్. దానికి కారణం ఏమంటే మా కదిరన్న. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికన్నా మా దాంట్లో ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చానంటే కదిరన్నకు మాత్రం. ఇంకా తర్వాత వీళ్ళందరూ నేను తక్కువ ఏం చేయను. వీళ్ళు ఉండడం వల్లనే నేను కొన్ని ఇంట్లో ఉన్న ఫ్యామిలీస్ ప్రాబ్లమ్స్ అన్నీ ఎవరెవరమన్నా కూడా వీళ్ళ దగ్గర రాగానే ఆటోమేటిక్గా ఇంకా మర్చిపోతాను. ఆ మైండ్ అనేది వీళ్ళ దగ్గరకు రాగానే ఇంకా చేంజ్ అయిపోతుంది. వీడు వచ్చి రాజు వచ్చి నన్ను అది ఇది అనడము, ఇంకా హరిగాడు వచ్చి మా ముగ్గురు కొద్దిగా కొట్లాట ఎక్కువ. ఇంకా వీళ్ళు ఉండడం వల్ల నాకు ఎవరు బాండింగ్, ఎవరు ఎమోషన్ ఎక్కువ మీ ఎంటైర్ టీంలో? మళ్ళీ ఫీల్ అవుతారు. అంటే ఫన్నీకైనా ఎక్కువ ఆట పెట్టాలంటే రాజు, నేను, పర్ష ఎక్కువ అనుకో. పర్షని ఎక్కడ అయితే పొందనీయం, వాడు ఏది అది కరెక్ట్ చేస్తున్నాడు కానీ అది కరెక్ట్ కాదరా అని చెప్తాం. అంటే కరెక్ట్ చేసినా కరెక్ట్ కాదని చెప్పి ఏడిపిస్తుంటారు. తప్పు కదా అలా. నా మీద కక్ష ఎక్కువ మేము ఆ నాయనలు ఇద్దరికి. అంటే ఆ నాయనలు ఇద్దరికినా? ఆ నాయనలు ఇద్దరికి ఎందుకంటావు? ఎందుకు పడదు. ఏదన్నా గిట్ట చేస్తే కూడా అది పోయి మా డైరెక్టర్కి అది వాడు ఇట్లా చేసి అంటే అది కరెక్ట్ చేసింటాను కానీ తప్పు అని చెప్పేది రాజుగాడు ఎక్కువ. ఇంకా రాజుగాడు అలా తప్పు కదా. లేదు మేడం అట్లేం లేదు కానీ కామెడీ కోసం అట్లా చెప్తుందా. వాడైతే కరెక్ట్ చేస్తాడు అన్ని పనులు. ఇంకోటి మా దాంట్లో ప్రేమ ఉంది చూసావా. ఎందుకన్నా వానాలు లేకుంటే నాకు ఇంకా అసలు ఎన్నో ఏడ్చుకుంటూ ఉండాల్సి వస్తుంది కొన్ని టైం. అంటే మా దాంట్లో మా టీంలో ఎక్కువ ఓపికస్తుడు అంటే కూడా వాడే. ఏదైనా చెప్పండి రే మేము ఈయనే ఉంటది, అది మా పక్కనే ఉంటది, మేము దాన్ని తీసుకుని అరే పరిచయం అందిరా అంటే కూడా వాడు ఇంత కూడా అరే ఇన్యాలేంద్రా నాకు చెప్తున్నాడు అనుకునేది అస్సలే లేదు. వాడు తెచ్చిస్తాడు మాకి. వద్దు మేము అట్లా అనుకోకూడదు. అట్లా అనుకుంటే మేము ఇంత దూరం రాలేము. చూసా నువ్వు అనుకున్నావు ఏంటి వాళ్ళిద్దరు నాయనలు ఇద్దరికి అన్నావు కానీ చూసా ఎంత ప్రేమ ఉందో. హరి కూడా నా మీద ఎక్కువ టైం పాస్ కాదు మేడం. ఇంకా ఇప్పుడు వీళ్ళని అంటే కొద్ది కోప పెద్ద మనిషి కదా, మనిషి పెళ్ళి అయిపోయింది కదా అంటారని వాడు ఒక్కడు ఇంకా ఫన్నీగా ఉంటాడు. వాడు ఎన్నన్నా పట్టించుకోడు, ఆడికి వదిలేస్తాడు. ఇంకా వాడిని తర్వాత నేను ఎక్కువ వాళ్ళు లేకుండా ఇంకో రాజుగారిని ఎక్కువ క్లాస్మేట్ నాన్న 10th batch మేము ఇద్దరు ఒకటే. ఇంకా ఎక్కువ వాళ్ళు లేనప్పుడు ఇంక వీని మీద ఎగిరేది.
ఊకుండగా తడిగేది టైం పాస్ కాదు కదా. మా దాంట్లో ఎక్కువ సితాల్ నాయలు అంటే ఎక్కువ అల్లరి చేసేవాడు అంటే వాడు ఈడే అడిగాడు ఎక్కువ సిదుగు సిదుగు సితాలు అబ్బాయి ఇంత లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాను ఈ రోజు. అంటే ఏంటిది అంటే అల్లరి అల్లరి. ఇప్పుడు బాగా అందరు కామ కూర్చుంటాం కదా, ఆడ మనకి కామ కూర్చుంటే మనసు ఒప్పదు అనమాట. ఏదో ఒకటి ఖచ్చితంగా కొంచెం అల్లరి చేయాల, మనసు ఒప్పదు. మనసు ఒప్పదు. అది మొన్నటి వరకు ఒకటే, ఈడొచ్చాక మళ్ళీ మారిపోయింది అంతా. ఇప్పుడు టీమ్ లీడ్ రీడ్ అయ్యాడు. అసలు ఇంత సీతాలు కాదు. ఇక మేము మా కాడికి మేము ఇది చేసుకుంటాం. ఎప్పుడైతే మా డైరెక్టర్ వచ్చిన కంపౌండ్లోకి ఎంటర్ అయ్యానో అందరు గప్చిప్పుంటాం. వాడు మాత్రం లేదు, ఆయన కూడా వేసి పడేస్తారు, మొత్తం తల తింటూనే ఉంటాడు. ఉదయం వీళ్ళందరూ కురుకురేలు అనుకుంటున్నావా? కురుకురేలా? వీళ్ళందరూ నీ కురుకురేలా కనబడుతున్నారా? మరి ఎందుకు వాళ్ళ బుర్రలు అలా తింటున్నావు? తింటలేవా? మరి ఏం చేస్తున్నావు? ఆట పెడతాడంట. ఆట పెడుతున్నావా? నువ్వు చెప్పినాను. నాది మేడుకొండ గ్రామం మేడం. మా నలుగురు అనమాట. మా అమ్మ, మా డాడీ, నేను, మా తమ్ముడు ఉన్నాం అనమాట. మాది ఒక బీద కుటుంబం అనమాట. ఫస్ట్ మేము పత్తి తీయడానికి పోతుంటాం, ఇక్కడ జడ్చెలకెళ్ళి వస్తుంటుంది. ఇంకా మేము ఏం చేస్తుంటామంటే ఇంకా మేము చేసేది ఇంకా కూలి పనే. ఇంకొక రోజు నేను ఇంకా కూలి పని చేస్తుంటే ఇంకా మా ఊర్లో ఒక టీం ఉందన్నమాట. ఇంకా పల్లెటూరు అనుమత్యాలని టీం ఉంది. ఇంకా చూడడానికి పోయినాను అనమాట. ఒకరోజు వాళ్ళు వీడియోలు తీస్తున్నారు, నన్ను అప్పుడు ఇంకా పల్లెటూరు కుర్రాళ్ళు జాయిన్ అవ్వలేకుంటే. చూడడానికి పోతే వాళ్ళు ఏమంటుంటారు అంటే, అరా నువ్వు ఉంటే మాకు తీయబుద్ధి కాదు, నువ్వు అంటుంటారు అనమాట. అంటుంటే సరేలబ్బా నన్ను పోతానులా అంటే ఇంకా ఒకరోజు కదిరన్నని ఇంకా ఫోన్ చేసి, అంటే నా యాక్టింగ్ చూసి అన్న ఫోన్ చేసినాడు, అరా వస్తావరా రేపు అంటే. అన్న నేను జోక్ అనుకున్నా, మా ఫ్రెండ్స్ చెప్పినారనమాట, ఇట్లా కదిరన్న ఫోన్ చేసినారు అన్నకి, ఇంకా నేను రమ్మన్నాడు షూటింగ్ కంటే. నేను ఇంకా జోక్ అనుకున్నా. ఇంకా రేపటి రోజు ఇంకా ఫోన్ చేసినాడు, ఇంకా సరేలే అని పోయినాను. ఇంకా ఆ రోజు నుంచి వచ్చేసినాను. మాది కొంచెం బీద కుటుంబం అనమాట. మా నాన్న తాగుతాడు, మా అమ్మ చాలా మంచిది, మా నాన్న చాలా మంచిది. కానీ కొంచెం మా నాన్న తాగేది కొంచెం అలవాటు బంద్ చేసినాడు అనుకో, మాది బాగుంటుంది అనమాట. మరి చెప్పు, నాన్నకి చెప్పు. మా నాన్న తాగుతాడు అంటే కూలి పోతాడు, కూలి పోయి ఇంకా ఒక 500 వస్తాయి. 500 వస్తే ఇంకా ఇంట్లోకి ఇవ్వడు, ఇంకా ఫుల్ తాగుతాడు అనమాట. మా నాన్న కూలి పోకుండా సరిపోతుంది, నాకు ఇంటికాడ ఉంటే చాలు మా నాన్న, నేను తెచ్చేస్తాను మా నాన్నకు. అది ఈ స్థాయిలో వచ్చిందంటే కదిరన్న వాళ్ళని నేను ఇక్కడికి రావడం అనేది. అది మరి నాన్నకి చెప్పావు ఎప్పుడైనా? నాన్నని పక్కన కూర్చోబెట్టి. కానీ మా నాన్న ఇంటలేడు అనమాట. అది అర్థం చేసుకున్నప్పుడు ఆమె మంచి అర్థం చేసుకుంటాడు. అది మరి తాగలేనప్పుడు కూర్చొని చెప్పు. మరి తాగిలేనప్పుడు మంచిగా ఉంటాడు, ఇంకా అప్పుడే చెప్పాలి మరి. అప్పుడు వింటాడు. ఇంకా ఓకే నన్ను సరేలే ఇంటనులే, నీ మాట ఏంటను అంటాడు. ఇంకా ఎవరంటే వరకు ఇంకా మా నాన్న ఇంకా కెడలనరికేది అది ఇది అని ఇంకా పని చేస్తాడు అనమాట. ఇంక ఎవరంటే ఎవరు పిలుచుకొని పోతారు, ఇంకా తాగొస్తాడు ఫుల్, ఇంట్లో రొల్లు ఆడతాడు. ఇంకా అదే అనమాట. కొన్ని ఇప్పుడు నువ్వు ఎంత బాధపడుతున్నావు, ఈ వీడియో నాన్న చూసిన తర్వాత ఖచ్చితంగా మాట్లాడు. అది చూద్దాం. ఈ స్థాయిలో కూర్చునిందంటే కదిర వల్లనే, నేను కదిరన్న వల్లనే. నేను అందరూ థ్యాంక్స్. అదే ఊర్లో అన్న కదిరన్న థ్యాంక్స్ అన్న ఎదురుకున్నారు కదా. సరే పాపం బుడ్డోడికి మైక్ ఇస్తే మాట్లాడుకుంటాం ఇద్దరం కొంతసేపు. మీరందరూ ఎవరు అలాగా సమంగా మాట్లాడట్లేదు కదా నాతో. చెప్పు, అందరూ ఏం చెప్పారు? అమ్మ గురించి నాన్న గురించి చెప్పవా? చెప్పు మరి. సిగ్గెక్కనమాట మన ఏంటి అమ్మ గురించి నాన్న గురించి కూడా సిగ్గు? నీ గర్ల్ ఫ్రెండ్ గురించి అంటే సిగ్గుపడాలి. అమ్మ గురించి నాన్న గురించి ఏం చెప్పాలి? అమ్మ ఏం చేస్తుంది, నాన్న ఏం చేస్తారు, నీకు ఎవరైనా తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారా, అది చెప్పాలి. అమ్మ నాన్న పని చేస్తారు. ఇది మా నాన్న డ్రైవర్ పని చేస్తారు, మా అమ్మ ఇది ఊళ్ళో కిచెన్ పని చేస్తారు. నీకు తమ్ముడు అన్నయ్య చెల్లి ఎవరున్నారు? మా తమ్ముడు మా చెల్లి. తమ్ముడు చెల్లి ఇద్దరున్నారా? నువ్వే పెద్దోడువా? అమ్మ బాబోయ్, వాళ్ళ దగ్గర కూడా వీడే తినేస్తున్నాడా ఏంటి? మళ్ళీ వాడు వాళ్ళ తమ్ముడిని పక్కన పెడితే వాడే పెద్దోడు అనుకుంటాం మేము, కానీ వాళ్ళ పప్పులేమి వీడి దగ్గర ఉడకవు. అంతే, దుమ్ము దులిపేస్తాడు ఎవరినైనా సరే. వీడా సింహం సింగిల్ గా వస్తాను అంటాడు. సింహం. నువ్వు సింహానువా ఇప్పుడు? సింహం రాకెట్ కదా. రాకెట్ ఓహో, నీకు నువ్వేంటో కూడా తెలియదు అయితే. చెప్తాను, సింహమే. సింహం అడవిలో ఉంటది కానీ స్టూడియోలో ఎందుకుంది? ఇది
రీల్స్ తీసే సింహం అది వేటాడుతుంది సింహం. ఇది రీల్స్ చేసే సింహం, అది వేటాడే సింహం. దానికి నాకు పోటీ పెడితే దాన్ని కొరికి కొరికి పారేస్తా. సింహానికి వీడికి పోటీ పెడితే దాన్నే కొరికేస్తావా నువ్వు? సింహాన్ని కొరికేస్తావు. ఏ పళ్ళు చూపించినవి? సరే ఈ బుగ్గలు ఎవరు వచ్చాయి నీకు? నానే పెట్టించుకున్నా. నువ్వు పెట్టించుకున్నావు ఆ బుగ్గలు? చిన్నగా ఉన్నప్పుడే అవే వచ్చినాయి. అదేంటి ఇప్పుడే పెట్టించుకున్నానన్నావు? మళ్ళీ చిన్నగా ఉన్నప్పుడే పెట్టించుకున్నా. నాకు కూడా పెట్టించురా బాబు. అవి చిన్నగా ఉన్నప్పుడు కడుపులోనే పెట్టాలా. ఓ చిన్నగా ఉండేటప్పుడు కడుపులోనే పెడతారా ఇలాగా? అత్త కాదు, నేను చిన్నగా ఉన్నప్పుడు కడుపులో ఇట్లా పెట్టినా అత్త బుగ్గలు పడతాయి. ఓహో చిన్నగా ఉండేటప్పుడు కడుపులో అని పెట్టాడంటే అందుకు బుగ్గలు ఇలా పడ్డాయా? అప్పటి నుంచి అలవాటు. అప్పటి నుంచి అలా ఉండిపోయి. సో ఎవరైనా చిన్నగా ఉండేటప్పుడు కడుపులో ఉండేటప్పుడు అని పెడితే ఇలా పడతాయి, అంతే కదా? అంతేనా? అంతే అంతే. సరే వెళ్ళేటప్పుడు కుర్కురే ప్యాకెట్ కొనేసి ఇవ్వండి. యాక్చువల్గా అయితే ఇందాక అదే తల్లిదండ్రుల నుంచి అడిగితే సిగ్గుపడనే, అయితే యాక్చువల్ అయితే సిగ్గు కాదు, ఎమోషన్. అప్పుడప్పుడు మా దగ్గర చెప్తానమాట. ఇందాక అన్నాడు కదా వాళ్ళ నాన్న బెంగళూరు వలసకి వెళ్ళినారు. యాక్చువల్గా అయితే వాళ్ళ నాన్న డ్రైవరు బెంగళూరులో, వాళ్ళమ్మ మామూలుగా అంట్లో పని, మామూలుగా పెద్ద పెద్ద బిల్డింగ్లలో వాళ్ళ ఇల్లు అంట్లు తోమడం ఆ పని చేస్తారనమాట. సో అప్పుడప్పుడు వాడు మమ్మల్ని ఎంతైతే నవ్విస్తాడో అప్పుడప్పుడు చాలా బాధ పెడతాడు. ఎందుకంటే వాళ్ళు దాదాపు పోయి ఒక 3 సంవత్సరాలు అయిందంట. ఇప్పుడుకైనా మా అమ్మ మా నాన్న రావాలి, వాళ్ళు వచ్చినప్పుడే నాకు బాగా అందరు స్కూల్లో ఇక్కడ ఉండరా? ఇక్కడ ఉండరు, వీడితో పాటు ఉండరు. అమ్మ నాన్న వీడు వాళ్ళ నాన్నమ్మ దగ్గర ఉంటాడు. తమ్ముడు చెల్లి అమ్మ నాన్నతో ఉంటారా నాన్నమ్మతో ఉంటారా? నా దగ్గరనే. నీ దగ్గరే ఉంటారా? మరి వాళ్ళని బాగా చూసుకుంటున్నావా నువ్వు? మా అమ్మలు వస్తారు కదా మళ్ళీ అమ్మ వచ్చి పోతాడు. అదే వచ్చి వెళ్తారు కదా. మరి వచ్చి వెళ్ళే మధ్యలోని తమ్ముడు చెల్లి నీ దగ్గరే ఉంటారు కదా, మరి వాళ్ళని చూసుకుంటున్నావా బాగా నువ్వు? నిజం చెప్పు. నిజం అంటే స్కూలుల్లో వాళ్ళ తల్లిదండ్రులు వస్తారు కదా మేడం, మామూలుగా సాయంత్రం కూడా తొలకోవడానికి. సో వీడు అదే ఫీల్ అవుతాడు, వాళ్ళ తల్లిదండ్రులు వస్తున్నారు, మా అమ్మ మా నాన్న కూడా ఊళ్ళోనే ఇదే ఐజల్నే ఉండింటే నన్ను తొలకోవడానికి కానీ వస్తుంటారు కదా అని. సో అప్పుడప్పుడు బాధపడతారు. దాన్ని చూడలేక మాకు కూడా ఎట్లా అనిపిస్తాయి, కొద్దిగా బాకీలు ఉండిన దానికి. సో వెళ్ళిన వాళ్ళు అక్కడికి వెళ్ళారు. సరే అప్పుడు మీరు ఏం చేయాలి? వాడిని తీసుకురావడానికి మీరు వెళ్ళాలి. వాడికి మాకు ఒక 13 కిలోమీటర్స్ డిఫరెన్స్ ఉంటుంది. పెద్దోడు అయ్యావు కదా, నువ్వు వచ్చి జాగ్రత్తగా చెల్లిని తమ్ముడిని తీసుకొని బాధపడకూడదు అలా. ఇప్పుడేం బాధ లేదు, ఇంకా వస్తారు మా అమ్మోళ్ళే. ఇంకొచ్చేస్తారు అమ్మోళ్ళు. సరే ఈ నెల 17కే ఇంకోటి. ఈ నెల 17th వచ్చేస్తారా? స్కూల్లో అందరూ నేను నేర్పిస్తుంటారా? నోపిస్తా అంత. పోయి ఒక్కొక్కసారి ఎవరైనా కొట్టేటప్పుడు ఏడిపిస్తా. కొట్టేటప్పుడు నిన్ను కొట్టడం కూడా చేస్తారా? కొడతారు మళ్ళీ. అదేంటి సింహాన్ని ఎందుకు కొడతారా? సింహాన్ని కూడా యాజంతులు కొట్టవా? ఏనుగులు కొడతాయి కదా, మూటలు సంపాదించి తెలుసుకుంటుంది. చూసారండి అసలు బాగా తీసుకొచ్చారా మీకు అదిర్ సార్, నిన్ను బాగా తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఏం చేస్తారా అంటే, నాకు ప్లేట్ నూడిల్స్, నాకు పఫ్ ఇస్తే యాక్టింగ్ చేస్తావా నువ్వు? కూలికేకి ఎక్కడ పోవాలి? వీడి పేస్ట్రీ దేవుడా. ఒకరోజు మేడం ఈ అబ్బాయి మా ఊరు పక్కనే ఉత్తనూరు గ్రామం అనేది ఉంది, జాతర జరుగుతుంది అనమాట. నేనేం చేసినానంటే జాతర బండ పోటీలు పెడతారన్నమాట ఉత్తనూరు జాతరలో. ఇంకా జాతరలోకి వచ్చిన ఈ పిల్లగాడు ఏం చేసినాడంటే ఇంకా ఇందనే బైకుల దగ్గర ఉన్నాడు. ఇంకా సరుకు ఐజో అయితే మా అనే నాను ఏంటికి ఫారూక్ అంటే ఐజో కంటే ఇంకా నన్ను ఊరు పోతాను, మా వాళ్ళ ఊరికి పోతాను, ఈడ ఉన్న బుద్ధి కాదంటే ఐజోకి తోలుకొని యాదో ఇంకా పిల్లగాడు కదా బండి మీద ఎక్కించుకొని ఇక్కడ ఐజల ఇడి సొత్తం ఇంటికాడ అని నాన్న పోయినాకడ ఐజలో పోయినాకడ సరుకు నాకు నూడిల్స్ తింటా నానే. నూడిల్సా? ఇంకా తింటే తినాల నూడిల్స్ అని ఇంకా నాన్న ఇంకా నూడిల్స్ షాప్ కాడికి తోలుకొని పోతే బండి దగ్గరికి. ఇంకా ఓ ప్లేట్ తీసుకునే సగం ప్లేట్ కొనేది నాకు ఫాయ్. ఇంకా వీడు తింటట లేడు, ఇంకా పార్సల్ కట్టిద్దామని పార్సల్ కట్టిస్తే నన్ను ఒక ప్లేట్ తిన్నాకడ ఇంకా ఫారూకు మీ ఇంటికాడ ఇడిసి వస్తానా అంటే, లేదు సరుకు ఉత్తనూరుకే పోదాము, ఆడ ఉత్తనూరులో జాతరలో నూడిల్స్ బాగాలేని దానికి నన్ను ఐజాకి దూలకు వస్తే బాగుంది నూడిల్స్ అని అన్నాడు. అంటే ఇన్ని తిక్కవని చేసినాడు అనమాట. తిక్కో చేసలేను, తిక్కవని కాదు. ఉత్తనూరులో ఎగ్గు చేయడం అనమాట, బాగా చేయడం. మా ఊళ్ళో అయితే నూడిల్స్ భలే ఉంటాయి, టేస్ట్ బెస్ట్ బేకరీలో అన్నీ బాగుంటాయని 8 కిలోమీటర్లు నడుచుకుంటూ రావచ్చు. ఇంకా ఇవన్నీ ఉన్నాడు కాబట్టి కనిపిస్తున్నాడు,
ఇంకా అందుకే తొలకపోదాంలే అని తొలకొచ్చిన. మరి అట్ట అనొచ్చు కదా, నాకు ఎగ్గి కావాలంటే నన్ను అన్ననే జాతరలన్నీ ఎగ్గి వేపిస్తుంటే. ఆడ చెప్పేస్తే బాగుంది. ఆ ఎగ్గులు కోడి పిల్లలు ఉంటే ఏం చేస్తారు? ఎగ్గులో కోడి పిల్లలు ఎందుకుంటారా? మళ్ళీ ఎగ్గు యాడ్ నుంచి వస్తుంది. అందులో ఎగ్ వేసాడా? వీడికి ఎగ్ నచ్చదు. ఎగ్గు అంటే ఐజల్ అయితే ఎగ్గు బాగుంటది, ఉత్తనూరులో బాగుంటదని ఐజల్ ఎగ్ ఎక్కడైనా కోడి ఒకటే కదా ఎగ్ పెడుతుంది, అక్కడ పిల్లలు ఎందుకు? ఐజల కోడి పిల్లలు బాగుంటాయి. కోడిగుడ్లారే కోడిగుడ్లు బాగా పెడతాయి. కోడి ఆమ్లెట్ భలే ఉంటాడు. టేస్ట్కే కడుపులో మంట వస్తుంది. మంటనా? తిన్నప్పుడు మీరు 3 గుడ్లు 3 చపాతీలు 1 ఆమ్లెట్ తినండి, కడుపులో మంట రాకుంటే నన్ను అన్నది. బాగుంటాయి టేస్ట్. కానీ తర్వాత అబ్బా అబ్బా అంటారు. మళ్ళీ ఏం చేయాలంటే ఈనో వేసుకోకూడదు, మజ్జిగ తాగాల. చూడండి, అందరూ గుర్తుపెట్టుకోండి, ఈనో వేసుకోకూడదు, మజ్జిగ తాగాలి. చల్లగా ఉంటది, చల్లగా ఉంటది. అది కూడా ఫ్రిడ్జ్ లో పెట్టినది. అది కూడా ఫ్రిడ్జ్ లో పెట్టింది. లేకుంటే వేడిగా అవుతుంది. వేడిగా అవుతుంది. ఏంటి బాడీయా మజ్జిగ? అంతగానే మళ్ళా ఫ్రిడ్జ్ లో నీళ్ళని తాగాలి. కానీ పండ్లు ఉంటాయి, జుమ్మంటాయి. ఐస్ క్రీమ్లు కోన్ ఐస్ క్రీమ్ బాగుంటుంది. మీకు తెలుసు కదా మన గురించి. ఓ మై గాడ్, నా పేరు ఇన్ని జరుగుతాయా? నా మొత్తం పేరు చెప్పండి. చెప్పండి, నాకు తెలియదు, మర్చిపోయాను. మొహమ్మద్ ఫారూక్. నాకు ఏదైనా కుర్కురే ఆర్ చాక్లెట్ ఇస్తే చెప్తాను. చాక్లెటా? యా చాక్లెట్. డైరీ మిల్క్. యాది సిల్కా మామూలుగా యాది. సిల్క్. సిల్కా ఆరెంజ్ కలర్ పేపర్ ఉండేది. పేపర్ దాని పేపర్ ఓపెన్ చేసినాక డైరీ మిల్క్ తినలేదు. దాంట్లో లవర్లు ఉన్నారు నీకు, డైరీ మిల్క్ కానీ అవి కొనేస్తావు కాబట్టి నీకు గుర్తుంటది. మాకు లవర్ లేదు. దొంగ. మీకు కూడా కొనియాలా డైరీ మిల్క్? మొత్తానికైతే పల్లెటూరి కుర్రోలు అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా మంచిగా వీడియోస్ చేస్తున్నారు, మంచిగా సిరీస్ చేస్తున్నారు, ఎక్సలెంట్గా చేస్తున్నారు. మీ అందరికీ కూడా యాక్టర్స్ అవ్వాలని ఉంది. మంచి క్యారెక్టర్స్ వచ్చి మంచిగా ఏదైనా కామెడీ లెంత్ రోల్స్ అలాంటివి వస్తే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా అలాంటి మంచి సక్సెస్ఫుల్ స్టోరీలో మంచిగా ఉండేది 100% వచ్చి మంచి నేమ్ అందరూ తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ వ్యూవర్స్ నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఈసారి పల్లెటూరు కుర్రోలు కాస్త సినిమా కుర్రోలే కనబడాలి. ఖచ్చితంగా వస్తుంది. ఎంతో మంది కామెడీ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ టాలెంట్ ని చూపించుకొని ఎంతో మంది పీపుల్ హార్ట్స్ ని విన్ అయ్యి సినిమాల్లో ఆపర్చునిటీస్ వస్తున్నాయి కదా. సుమన్ టీవీ అనేది ఒక విఐపీస్ ఒక పెద్ద పెద్ద వాళ్ళదే కాదు, అందరికీ ఇది ఒక ఇల్లు లాంటిది. ఓకే, సో ఈ ఖచ్చితంగా ఈ ప్లాట్ఫామ్ అనేది ఏదో ఒక రకంగా మీ అందరికీ హెల్ప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, సో ఇంతే హార్డ్ వర్క్ చేయండి, ఇంకా ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక 100% నెరవేరుతుంది. యాక్చువల్గా అయితే మేడం మేము కొందరు థ్యాంక్స్ చెప్పాలి. ముందుగా అంటే వ్యూవర్స్ మీకు చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే మా విలేజ్లో మేడం మామూలుగా కూలి పనికి వెళ్తారు కదా, కూలి పనికి వెళ్ళి పౌలల్లో బాగా కష్టపడి కష్టపడి వచ్చి సాయంత్రం పూట రాత్రి పూట మా వీడియోలు పెట్టుకొని చూస్తారు. ఆ వీడియోలు చూసి కింద కామెంట్లు పెడుతుంటారు, మేము ఎంతో స్ట్రెస్లో ఉన్నా కూడా మీ వీడియోలు చూసాకే మనశ్శాంతిగా అనిపిస్తుంది అన్నప్పుడు వాళ్ళే మాకు ఇన్స్పిరేషన్. వాళ్ళ కోసం మేము కూడా చాలా కష్టపడతాం. ఒక్క రీల్కి దాదాపు 1 డే పడుతుంది, ఒక్కోసారి ఎడిటింగ్ చేయడానికి 1 డే పడుతుంది. సో అవన్నీ కష్టం వాళ్ళు ఆ కింద చేసిన కామెంట్ చూస్తాకే మొత్తం అవుతుంది. చెయ్యాలా, ఇంకా ఇలాంటి వాళ్ళ కోసం ఇంకా మంచి చేయాలా. మా డైరెక్టర్ కూడా అదే అంటాడు ఎప్పుడు, కొన్ని లక్షల మంది చూస్తున్నారా, మనం ఎంత మంచి మనసు పెట్టి చేయాలంటే అంత మంచి మనసు పెట్టి చేయాలా. ఎందుకంటే వాళ్ళ యొక్క మనసుని ప్రశాంతంగా ఉంచాలంటే మన వల్లనే కదా. సో వాళ్ళు అంత ఇదైపోయి ఉంటారు. కాబట్టి మనం ఇంకా మనం అప్డేట్ ఇంకా మనం ఈ వ్యూవర్స్ పెరిగే కొద్దీ మనం ఇంకా అప్డేట్ అవ్వాలని ఎప్పుడు అంటూనే ఉంటాడు. సో మీకు కూడా చాలా నమస్కారం. అలాగే మీ సుమన్ టీవీ మీకు అండ్ మీ స్టాఫ్ కూడా చాలా థ్యాంక్స్.